ఎందరెందరో మారారు. మమతా బెనర్జీ పదవులు పోయినాక మారాల్సి వచ్చింది. కానీ మహువా మొయిత్రా మాత్రం మారడానికి అవకాశం లేని సిచ్యువేషన్లో ఉన్నారు కనుక ఆవిడ ఇప్పటికీ మాడిపోతూనే ఉంది. మీరు వింటున్నది కరెక్టే, మాడిపోతూనే ఉంది. సుప్రీంకోర్టు మరొకసారి మాడు పగిలేలాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి ఆవిడ పెట్టినటువంటి పిటిషన్ని అవతలకు గెంటేసింది. అసలు కథ ఏంటో చూద్దాం. మహువా మొయిత్రా ఈవిడ ఎలాంటి నోటు దురుసున్న క్యాండిడేటో మనకు తెలుసు. సో ఈవిడ ఒక విద్వేష ప్రసంగం కేసులో పోలీసులు ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే నేను పోలీసులు ఎదుట హాజరు కాలేను, హాజరైతే నా మీద గుడ్లతో దాడి జరిగే అవకాశం ఉంది. కోడిగుడ్లతో దాడి జరిగే అవకాశం ఉంది కనుక నాకు రక్షణ కావాలి, నేను రాను అని చెప్పేసి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఆవిడ సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించింది. దాన్ని మర్యాదపూర్వకంగా సుప్రీం ధర్మాసనం త్రోసిపుచ్చింది. ఎంపీ మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలాంటివి చదివినప్పుడు నాకేమనిపిస్తుంది చదివేటప్పుడు, ఇలాంటి పనికిమాలిన సంతంతటికి సుప్రీం ధర్మాసనం టైం వేస్ట్ చేస్తూ ఉందనిపిస్తుంది. లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ తోటకూర కేసులన్నిటి కోసం రోజుల తరబడి వేస్టులు చేయడం. కలకత్తా హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్ని మూసుకొని పాటించు. అయితే పోలీసుల నోటీసు ప్రకారం తన నియోజకవర్గంలోని స్టేషన్కు వెళ్లాల్సి ఉందని, గతంలో అక్కడ పర్యటించిన సందర్భంలో కోడిగుడ్లతో దాడి జరిగిందని, తన నియోజకవర్గంలోనే తనకి కోడిగుడ్లతో సన్మానం వస్తుందంటే ఎంత బాగా పాలించారో పిటిషనర్ తరపు న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ న్యాయస్థానం దృష్టి తీసుకువెళ్లారు. అందుకే వర్చువల్గా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఏం బద్ధకమా? అక్కడ వెళ్ళిపోయి సీజేపీ ప్రొటెస్ట్కి వెళ్ళిపోయి జార్ఖండ్ ప్రొటెస్ట్లో కనిపించట్లేదు. తెగేసుకొని ఆ ప్రకాష్ రాజుని మహువా మొయిత్రా అసలు రచ్చ రంబోలా చేశారు. అంత జనం మధ్యలోంచి అక్కడికి వెళ్ళినప్పుడు లేనిది అక్కడ పడని కోడిగుడ్లు వీళ్ళ సొంత నియోజకవర్గంలో పడతాయండి. కామెడీ కాకపోతే వర్చువల్గా కావాలంటే హాజరయ్యేందుకు. అయినప్పటికీ ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం, మీరు పార్లమెంట్ సభ్యులు, ఇక్కడ నుంచి డైలాగులు బాగున్నాయి, మీరు పార్లమెంట్ సభ్యులు, రాజకీయాల్లోకి అడుగు పెట్టాక మీకు గుడ్లంటే భయమా? మన స్వాతంత్ర సమరయోధులు తోటాలకు కూడా భయపడలేదు. అటువంటిప్పుడు ఇలాంటి విజ్ఞప్తులు అసలు కోర్టు ముందుకే రాకూడదని మౌఖిక వ్యాఖ్యలు చేసింది. దీంతో న్యాయవాది తన పిటిషన్ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అది సంగతి. మహువా మొయిత్రా రెడీ ఫర్ ద కోడిగుడ్ల సెలబ్రేషన్.